తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం ఇవ్వగా టీడీపీ అధికారులు శేష వస్త్రంతో సత్కరించి స్వామివారికి తీర్థ ప్రసాదం అందజేశారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ అహంకార నేతలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. తెలంగాణలో కేసీఆర్ కు, ఏపీలో జగన్ కు, కేంద్రంలో మోడీకి ఆదరణ తగ్గిందన్నారు. ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రజల ఆదరణతో అత్యధిక మెజారిటీతో ఎంపీగా గెలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. వంశీ కృష్ణ పెద్దపల్లి పార్లమెంట్ ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత స్వామివారి దర్శనానికి రావడం జరిగింది. వారి ఆశీస్సులతో, వారి బ్లెస్సింగ్స్తో ఈ ఎలక్షన్లో ఘన విజయం. ఎందుకంటే పెద్దపల్లి ఏమో బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్లో మధ్యలో ఉంది. ఒకవైపు ఆదిలాబాదు, ఇంకోవైపు నిజామాబాదు, ఇంకోవైపు కరీంనగర్, మధ్యలో పెద్దపల్లి. అన్ని 3 నియోజకవర్గాలలో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్లో బీజేపీ గెలవడం జరిగింది. కానీ పెద్దపల్లిలో కాకా వెంకటస్వామి గారి లెగసీ ఏదైతే ఉందో, వారు నేను ఎంపీగా లేనప్పుడు కూడా ఆ నియోజకవర్గంలో పనిచేయడము, పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ 1,31,000 మెజారిటీ, మంచి మెజారిటీతో ప్రజలు గెలిపించడం జరిగింది. దీంట్లో సాటిస్ఫాక్షన్ ఏంటంటే ప్రజలు గమనించినారు ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయడం లేదు అని చెప్పి స్పష్టంగా కనబడుతుంది. కాగా వెంకటస్వామి గారు అక్కడ పార్లమెంట్ సభ్యునిగా అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వారన్నా, వారి కుటుంబ సభ్యులు, నేనన్నా, ఇప్పుడు వంశీ అన్న కానీ కాంగ్రెస్ తరఫు నుంచి గెలవడం జరిగింది.